వివరించి చెప్పడానికి చూశాడు. దానికి యుక్తమగ అర్థాన్ని కూడా తెలపడానికి కూడా ప్రయత్నించాడు. దానికి యుక్తమగ అర్థాన్ని కూడా తెలపటానికి ప్రయత్నించాడు. నిన్న చూసారా మునీంద్రుడు ఏం చెప్పాడు, మీరు విన్నారు కదా. ఇది చూడండి, ఇది ఆ ముముక్షువు లేడు, సాధకుడు లేడు అంటే అక్కడ ఉండే ఒక నిశ్శబ్దం ఉంటుంది అనమాట. ఆ రెండు శబ్దాల మధ్య ఉండేది ఏదైతే ఉందో అదే అనమాట. ఇది మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి వినేటప్పుడు కూడా. ఉండేదే నిశ్శబ్దం అనమాట. ఈ నిశ్శబ్దం వల్లే అర్థమవుతుంది. అవును. అంటే రకరకాల మతాలు సృష్టింపబడినాయండి. ఆ మతాలు ఎవరి మతం ద్వారా వాళ్ళు ఈ నిశ్శబ్దాన్ని చెప్పడానికి చూశారు, కానీ అది చెప్పడానికి లేదు. చూసారా, ఎన్నో శతాబ్దాల ప్రసారం, ఎన్నో ఆ వివక్షతే పోవాలని చెప్తున్నాను. అదే క్లారిటీ, అదే అంత క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు గ్రాంధికు ఉన్నప్పటికీ కూడా మన సత్సంగుడు గ్రాంధిక పదాలు అసలు వాడట్లేదు. అంటే నువ్వు వివరించి చెప్పాలి, ఇది వివరించక్కర్లేకుండా మేము దానికి ఎంత వివరిస్తాం, దీనికి ఎంత వివరిస్తాం. సరే, ఎన్నో శతాబ్దాల ప్రసారం ద్వారా మానవుడు ఈ నిశ్శబ్దాన్ని వివరించి చెప్పడానికి, దానికి యుక్తమగ అర్థాన్ని తెలపడానికి ప్రయత్నించాడు. చూసారా, యుక్తంగా ఉండే యుక్తం అంటే తెలుసు కదా. యుక్తి అంటే తెలివి, యుక్తముగా అంటే మీకు అదే అవగాహన అయ్యి ఒక తృప్తి అనమాట. ఇది యుక్తముగా ఉందండి సరే అనుకుంటా కదా. అలా ఉండటానికి ఆ అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు మానవుడు. చూసారా, ఈ ప్రసారాన్ని క్రైస్తవులు చేశారు, బౌద్ధులు చేశారు, హిందువులు చేశారు, ఇంకా మతాలు ఏవైతే ఉన్నాయో మహమ్మదీయులు చేశారు. చూసారా, ఇంకా ఇతరులు వీళ్ళు కూడా చేశారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా వివరించాలనుకున్నారు చూశారు కదా. యుక్తితో, వాళ్ళకున్నటువంటి తెలివితో, వాళ్ళకున్న అర్థాన్ని చూశారు, దాన్ని చెప్పటానికి చూశారన్నమాట. అలా చెప్పటానికి చూసి ఒక నమ్మకాన్ని పుట్టించేశారు. ఎందుకంటే మతాల ద్వారా చూసారా, ఇక్కడ మతాన్ని దాచి ఉంటుంది ఈ నిశ్శబ్దం. మతం ద్వారా ఈ నిశ్శబ్దం కాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మతాల ద్వారా రాదు ఇది. మతంలో అనేక యుక్తియుక్తంగా వాళ్ళు ఈ అర్థాన్ని చెప్పడానికి చూశారు. ఈ దాని యొక్క మనసు విస్తరణ మతాల ద్వారా చెప్పజూసినటువంటి ఆ యుక్తియుక్తాలు దీనికి సరిపోమంటున్నాడు. దాన్ని దాటి కూడా మీరు యువతలకు రావాల్సింది. అంటే ఈ మతమా అనే ఆ నమ్మకాన్ని కూడా అక్కడ విడిచిపెట్టి రావాలన్నమాట. దాని ద్వారా ఎవరు వెళ్ళలేము. చూసారా, ఇక్కడ నిన్న ఆయన ఋషేంద్రులు చెప్పారు మనకి, అది సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిదే. చూసారా, ఇంకా ఎన్నో మనకి మతాతీత, భావాతీత, గుణాతీత, అతీత 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 అన్ని దాటి ఉన్నప్పుడే ఇదిగో ఈ నిశ్శబ్దం, ఇటువంటి వాతావరణాన్ని మీరు ఇవన్నీ ఇది విడిచిపెట్టాలన్నమాట. దీని తెలివితే ఇది కాల్చేసుకోవాలి. ఇది మతాన్ని కొడతాను కదా. నేను హిందూనైతే ఆ హిందూ అనే దాన్ని కాల్చేయకండి. నేను దాని ద్వారా వెళ్ళేది లేదు. కేవలం నా స్వయం ఇది. చూసారా, నా స్వయం ప్రకాశం, నా స్వయం ఇది. అలా వెళ్ళాలి. అప్పుడక్కడ ఈ మనసులో ఉన్న దాని విస్తరణ నేను చూసారా, అది నిల్వ చేసి పెట్టుకున్నటువంటి ఆ మొత్తం డొంకనంతా లాగలుగుతాను. ఆ డొంకనంతా లాగేసుకుంటాను. మీకు అర్థమైందా? ఇది మీ పనే. అయితే ఈ నమ్మక విశ్వాసాలతో వెళ్ళేవాడు, ఆ శాస్త్రంలో అది ఉంది, ఈ శాస్త్రంలో ఇది ఉంది.
నేను అష్టావక్ర శాస్త్రాలని అన్నిటిని కొట్టి 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 పడేసాడు, పక్కకి వెళ్ళిపోయినాయండి కూడా. చూసారా? ఎందుకంటే దాని ద్వారా వెళ్ళలేరు. మీ స్వరూపం మీకు ఎరుక కాదు, మీ పరిశీలనే. అది కూడా అలాగా ఒక నిశ్శబ్ద వాతావరణంలో జరగాలన్నాడు. అప్పుడే అది ఏం దాచిపెట్టేస్తుందో, ఎంత సూక్ష్మంగా ఉందో మనకు దొరకకుండా ఆ మాయావి, అప్పుడే మీరు దాన్ని కనిపెట్టగలుగుతారు అనమాట. అయితే మతపరమైన ఆ మోసలో పోసి దాన్ని పట్టుకొని దాన్ని నమ్ముకొని వెళ్ళటం అనేది, ఇక్కడ ఈ ముక్త స్థితికి రావటం అనేది దాదాపు అసాధ్యం అనమాట. అసాధ్యం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, 4 రోజుల నుంచి మనం సత్సంగంలో ఇది ఉంది కదా, హఠం చేసి ఎవ్వరూ దానిని తెలుసుకోలేరు. ఏ ముద్రల ద్వారా దాన్ని వెళ్ళలేము. అయితే ఈ అపారమైనటువంటి, చూసారా, ఇది ఆ శక్తి, ఆ మెదడుకున్న ఆ అపారమైన ఆ శక్తి, దాని యొక్క సామర్థ్యం చూసారా? చూసారా? అది 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 తెలియాలంటే మనకి, చూసారా, ఇక్కడ ఇవన్నీ దాటి మనం యువతలకు రావాలన్నమాట. ఆ సంస్కారపు ఆ ముద్రను తొలగించుకుని బయటకు రావాలి. చూసారా? అలా రావాలంటే అది అసాధ్యం అయిపోతుంది అనమాట. అందువల్ల మానవుడు తన మనస్సుపై పడిన ఆ సంస్కార ముద్రని వీలున్నంత వరకు ఉపయోగించేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇవాళ గ్రంథాలు ఉన్నాయండి, మూల గ్రంథాలు ఉన్నాయండి. మూల గ్రంథాలకి వ్యాఖ్యానం చూస్తారు కదా మీరు, వ్యాఖ్యాతలు ఉంటారు, వాళ్ళు ఎలా రాస్తారో చూశారు కదా. మనం వాటిని నమ్ముతాం అనమాట, వాటిని పట్టుకు వేలాడుతాం అనమాట. ఇది ఇది ముద్ర పడిపోయింది మనకి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇట్లాంటి సంస్కారపు ఈ ముద్రను తొలగించుకుని బయటకు రావటం అనేది దాదాపు అసంభవమే. అందుకని మానవుడు ఏం చేస్తున్నాడు, తన మనస్సుపై ఏదైతే పడిందో, ఏదైతే ఉందో ఆ సంస్కార ముద్రనే, ఆ ముద్రల్ని ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకుంటూ వాటిని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. అనాది నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడే బంధింపబడి ఉన్నాడు కదా, ఇక్కడ బంధింపబడి ఉండి వింత వింత లోకాలు, వింత వింత ఊహల్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే వింత వింత లోకాల్ని మళ్ళీ సృష్టి చేసేస్తున్నాడు. ఈ మహాద్రష్టులు చెప్పేదంటే అసలు లోకాలే లేవు అని చెప్తున్నారు. లోకాలన్నీ కల్పన. అంటే ఈ నమ్మక, ఈ విశ్వాసాలు ఉన్నంత, ఈ గుర్తులు, ఈ ముద్రలు ఉన్నంత వరకు ఇది ఈ వింత వింత ఊహాలోకాలకు వెళ్ళటం అనేది అదే పట్టుకుంటుంది అనమాట. ఇంకా అట్టివాడు రాకపోకలకు సాగిస్తాడు తప్ప ఇంకా ముక్తి ఎక్కడ? అంటే ప్రపంచంలోకి సిద్ధాంతాలు, రాద్ధాంతాలు చూసారా, ఇంక తత్వ అన్వేషణ ఈ బతకటం మొదలు పెట్టేస్తాడు, వీటిలో దూరేస్తాడు అన్నమాట. అంటే మనోవిస్తరణ ఎంత ఉందో వాడికి తెలియదు. ఇక్కడ అసలు మతం అంటే మనం తెలుసుకోవాలి, అదొక నోటి మాట, ఒక నినాదం. నేను బౌద్ధుడిని కానీ, నేను క్రైస్తవుడిని కానీ, నేను హిందూ అని కానీ, చూసారా, ఇదంతా కూడా బూటకం, కల్పన.